అనంతమైనటువంటి కారుణ్యం కురిపించే సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. మహాశిలారా, మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ యొక్క ప్రవచనం. ఈ రోజున 2వ అధ్యాయము 263వ వాక్యం, దీని గురించి చెప్తాను. చాలా సింపుల్ అయినటువంటి వాక్యము, ఒకే ఒక వాక్యము. ఏం చెప్తాడంటే దైవము, మనస్సును గాయపరిచే దానం కంటే మృదు భాషణము, క్షమాగుణము ఎంతో మేలైనవి అంటున్నాడు. మహాశిలారా, దానాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, వాస్తవంగా అతని యొక్క అవసరతను గుర్తించి ఆ అవసరాన్ని తీర్చడం కోసం చేసే దానము. మరొకటి, ప్రజల కోసం చేసే దానము. ఏమండి, కొన్ని దానాలు ఎలా ఉంటాయంటే చేసిన తర్వాత ఎత్తి పొడుపులు ఉంటాయి. పలానా సమయంలో వచ్చి చేశాను కదా అని చెప్పేసి అతను నా వద్దకు వచ్చాడు దేహి అని చెప్పేసి అర్థించాడు, అతనికి సహాయం చేశాను అని చెప్పేసి చేసినటువంటి సహాయాన్ని కించపరుస్తూ, తీసుకున్నటువంటి వ్యక్తిని కించపరుస్తూ ప్రజలందరికీ కూడా తెలియచెప్పడము, ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. ఏమండి, దైవం తెలియజేసే విషయం ఏంటంటే, మీరు సహాయాన్ని చేయలేకపోయినా పర్వాలేదు, చేసిన యొక్క సహాయాన్ని దెప్పి పడవకండి అంటాడు. అలాంటి సందర్భంలో మీరు మనసును గాయం చేసే ఆ వ్యర్థమైనటువంటి సహాయం కంటే కౌలు మగఫిరతం, క్షమాగుణము, ఒక మంచి భాష, మంచి భాషణం, మంచి మాట ఏదైతే ఉందో అది మంచిది అంటాడు. సోదర మహాశిలారా, మనము ఒక వ్యక్తికి సహాయం చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశం మనకు ఉండకపోవచ్చు. ఏమంటే ఆ సమయంలో మనకు డబ్బు సర్దుబాటు కాకపోవచ్చు, లేకపోతే మనకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆ సందర్భంలో మనము ఒక మంచి మాటతోటి అతని యొక్క మనస్సుకు నెమ్మదినివ్వచ్చు. మంచి మాటలు చెప్పి సహన వహించు, మంచి జరుగుతుంది, ఇప్పుడైతే నేను సహాయం చేయలేను కానీ అని ఈ విధంగా ఏదో విధంగా అతన్ని కసురుకోకుండా, లేకపోతే అతని యొక్క ఇదేంటయ్యా మాటికి అడుగుతూ ఉంటావు, ఇంకేం పని లేదా, అది ఇది ఇలాగా మనసును గాయపరచడం, చేసిన సహాయాన్ని ఎత్తి పొడుస్తూ మాట్లాడడము, ఈ విధమైనటువంటి మాటలు కాకుండా ఒక మంచి మాటలు, క్షమాగుణము, అతని మనస్సుకు కొంచెం నెమ్మదినిచ్చే మాటలు, ఇవి మాట్లాడడం మంచిది కదా. సహాయం చేసే చేతుల కన్నా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అని చెప్పేసి ఒక స్లోగన్ మనకు కనబడుతూ ఉంటుంది. కరెక్టే, ప్రార్థించడం కంటే సహాయం చేయడం చాలా మంచిది. కానీ ఆ సహాయం ఎలా ఉండాలి? ఒకరికి చేసినటువంటి సహాయం అంటే కుడి చేతితో చేసినటువంటి సహాయం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. మానవులందరికీ, ప్రపంచం అందరికీ తెలియజెప్పే సహాయం కాదు. ఏమండి, అలాగే ఎత్తి పొడుస్తూ దెప్పి పొడిచే సహాయం కాదు. ఈ విధమైనటువంటి సహాయం ఒకవేళ